నమస్కారం అండి. మీ పేరు? నా పేరు రవీంద్ర అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? జక్కంపూడి అండి, మైలవరం నియోజకవర్గం. ఏం చేస్తుంటారు? గ్రామ వాలంటీర్. గ్రామ వాలంటీర్ అన్నారు. మరి గ్రామ వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారండి? 5,000 రూపాయలు జీతం తీసుకుంటూ కేవలం జగనన్న చెప్పిన మాటలో ఎవరికి కూడా లంచాల దగ్గర తీసుకోకుండా 5 గంటలకి పెన్షన్ ఇస్తూ 6 దాకా ఎప్పుడు పొద్దున్నే సూర్యోదయం మునిపే పెన్షన్ అందిస్తూ వాళ్ళ దగ్గర గుడ్ మార్నింగ్ చెప్పి మీకు తోడుగా మేము ఉన్నాము అని చెప్పి భరోసా ఇచ్చి ప్రతి సంవత్సరము కూడా పెంచుకుంటూ పోయినందుకు పెన్షన్ కూడా మాకు గర్వపడతా ఉన్నాము. మా వాలంటీర్లు అందరూ కూడా అతనికి జగన్ గారు చెప్పినవన్నీ కూడా చేస్తాము. కేవలం అవినీతి అనేది ఎక్కడ కూడా లేదు. వాలంటరీ వ్యవస్థ కూడా లంచాలు తీసుకొని పనులు చేస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కదండి, ప్రతిపక్షాలు అంటున్నారు కదండి. కేవలం వాళ్ళకి 3 ఛానల్స్ ఉన్నాయి. ఏది చెప్తే అది రాస్తారు, అంతే. వాళ్ళు రాసుకుంటూ పోతారు, జనాలు చూడరు. ఇప్పుడు జనం చేసేది ఏంటంటే మనం చేసే మంచి పని కూడా వాళ్ళందరూ కూడా ఏకమయ్యి జనాల్ని ఇంప్రెస్ చేయటానికి మళ్ళీ ముఖ్యమంత్రి పదవి రావటానికి ఇవన్నీ కూడా నాటకాలు ఆడతాడు, డ్రామాలు ఆడతాడు. చూపించిన అవినీతి ఉండదు, మొత్తం చూపిస్తాడు. ఎందుకంటే ఆ రామోజీరావుకి ఏం పని లేదు, ఆ రాధాకృష్ణకి ఏం పని లేదు, వీళ్ళకి ఏం పని లేదు, బిఆర్ఎం ఆంధ్రజ్యోతికి కూడా ఏం పని లేదు. వీళ్ళందరూ కూడా ఏకమయ్యి ఒక జగన్ని దింపాలని చెప్పి కోరుతూ ఉన్నారు. 2 సంవత్సరాలు కరోనా అప్పటికి కూడా పథకాలు కూడా ఇస్తూ ఉన్నాం. ఎవరికైనా సరే 1 నెల టైం పెట్టుకొని అప్లికేషన్స్ పెట్టుకోండి అని చెప్పి చెప్పడం కూడా మేము ఇంటింటికి పోయి తిరిగినాము. వాలంటీర్లు కూడా మీరేం ఇంటింటికి తిరిగి చేస్తున్నాం అంటున్నారు. వాలంటీర్లు కూడా పార్టీలు చూసే పనులు చేస్తున్నారు. వాళ్ళ పార్టీ అయితేనే తొందరగా వేగంగా పనులు చేస్తున్నారు, లేదంటే ఏదో ఒక సాగు చెప్పి అప్లికేషన్ పక్కన పడేస్తున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ప్రతిపక్షాలు అంటున్నారు కదండి. అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉన్నాము. ఎవరైతే ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయాలి అని చెప్పి ఆరాటపడిన ముఖ్యమంత్రి ఆయన, ఈ వాలంటీర్లు కూడా అర్హత ఉన్న వాళ్ళకి ఇంటింటికి తిరిగి పెట్టి అప్లికేషన్ పెట్టి లాక్డౌన్లో కూడా కేవలం ఇంటి దగ్గరికి పోయి ఒక ధైర్యంగా తిరిగింది. లాక్డౌన్లో వాలంటరీ హాస్పిటల్స్ విలేజ్ క్లినిక్ వీళ్ళు మటుకి ధైర్యంగా తిరిగి అవన్నీ తెలుసుకొని కష్టపడిన వ్యక్తి. వాలంటీర్లు కష్టపడ్డారు బాగా. మరి రాబోయే 2024లో మళ్ళీ జగన్ గారి సీఎం అయ్యే అవకాశం ఉందండి? జగన్ గారు సీఎం అవుతారు, కానీ సీట్లు ఎన్ని వస్తాయో చెప్పలేమండి. 50-50 ఛాన్స్. వాళ్ళైతే 3 కలిచారు, మా అన్న ఒక్కడికే సింగిల్గా పోటీ చేస్తున్నాడు. ఏదైనా కానీ బలం కొద్దిగా వైసీపీది ఎక్కువ ఉంటుంది. 170 అయితే చెప్పలేము, 175 అయితే చెప్పలేము. ఎందుకంటే టార్గెట్ 151 గెలిచినాం లాస్ట్ టైం వచ్చి. టార్గెట్ 175 కదా, అన్న టార్గెట్ అయితే 175. అన్ని సీట్లు రాలేవు, 120 సీట్లు అయితే ఖచ్చితంగా కొడతాము. ఎందుకంటే ఎక్కడైనా చూస్తే మంచిగా గెలుస్తూ ఉంది. రామాయణం చూసుకున్నా మంచిగా గెలుస్తుంది, మహాభారతం చదివినా మంచిగా గెలుస్తుంది. మంచి చేసేవాడే గెలుస్తాడు ఎప్పుడైనా సరే. ఈ విగ్రహ ఆవిష్కరణ కూడా బాగా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీ వాలంటీర్లు అంతా వచ్చారండి ఈ విగ్రహ ఆవిష్కరణకి? పిలుపు వచ్చిందా మీ వాలంటీర్స్ అందరికీ? ప్రతి ఏరియాకు కూడా బస్సులు పెట్టించారు. బస్సులు పెట్టించి దగ్గరుండి పంపించే కార్యక్రమం నుంచి, అక్కడి నుంచి ఇక్కడ దింపే కార్యక్రమం నుంచి, మళ్ళీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎక్కిన తర్వాత ఇంటికి వెళ్ళే కార్యక్రమం అయితే ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. ఇంకొకటండి, మీరు వాలంటీర్ అన్నారు కాబట్టి మరి ఇంకా ప్రతిపక్షాల వార్తలు వస్తున్నాయండి. వాలంటీర్లు ఎక్కడ పెట్టినా కానీ వాలంటీర్ని ఒక ఆయుధంగా పెట్టుకొని వాళ్ళు ప్రజలకి మీరు కనుక ఇప్పుడు ఎక్కడ జగన్ సభ జరిగినా సరే సభకు రాకపోతే మీకు అవి తీసేస్తాం ఇవి తీసేస్తామని చెప్పి మరి ప్రజలను తీసుకొస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. ఇది నిజమేనా? ఇదంతా అబద్ధం అండి. ఏమిటంటే వాళ్ళకేం పని లేదు. చంద్రబాబు నాయుడు అనేవాడు మైండ్ చెడిపోయింది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చూసి ఉన్నాడు. 40 years ఇండస్ట్రీ అంటాడు. 75 సంవత్సరాల వయసు అంటాడు. 75 సంవత్సరాల వయసు అంటాడు. 14 సంవత్సరాలు గ్రామ సచివాలయం అని తెలుసండి పెద్ద మనిషికి. వాలంటరీ అంటే ఏంటో తెలియదు, గ్రామ సచివాలయం అంటే ఏంటో తెలియదు. రైతుల గురించి ఆలోచన చేయడు, అవేమీ చేయడు. ఏమన్నంటే వాలంటీర్ మీద పడతాడు. ఏ పథకం రాలేదు. ఇప్పుడు అర్హత ఉన్నవాడికి ఇస్తూ ఉన్నాం తప్ప అర్హత లేని వాడికి ఎలా వస్తుంది? మరి ఈ వాలంటరీ వ్యవస్థని యూజ్ చేసుకొని జగన్ గారు వాళ్ళ డేటా మొత్తం కుటుంబ సభ్యుల డేటా మొత్తం తీపిస్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు కండి. అది నిజమేనా? ఈ వాలంటరీ అనేవాళ్ళండి ఏదైనా కానీ మన క్యాష్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వండి, డెత్ సర్టిఫికేట్ కానివ్వండి, బస్ సర్టిఫికేట్ కానివ్వండి, ఏది కావాలన్నా కూడా ఇదివరకు గత పాలకుల మాదిరిగా
ఎడ్పోయే వాళ్ళంటే ఎంఆర్ఓ ఈఆర్ఓ వీళ్ళందరి దగ్గరికి పోవాలా. ఇప్పుడు ఏంటంటే గ్రామ సచివాలయం దగ్గరికి పోయి అప్లికేషన్ పెట్టుకుంటే 72 గంటల్లో మీకు సాక్షినేట్గా నేను చూపిస్తాను అని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ వాలంటీర్ వల్ల అంతా కూడా బాగానే ఉంది. వీళ్ళు చెప్పే మాటలేమి కూడా ప్రజలు వినరు, మళ్ళీ గోప గుయ్యనట్టు సమాధానం చెప్తారు.